కరీంనగర్ జ్యువెలరీ షాప్ లో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠాలోని నలుగురి ఫోటోలను పోలీసులు విడుదల చేశారు. జ్యోతినగర్ లోని పీఎంజే జ్యువెలరీ దుకాణంలో ఉదయం 11 గంటలకు చొరబడి నిందితులు దోపిడీకి పాల్పడ్డారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముఠాకు చెందిన నలుగురి ఫోటోలను కరీంనగర్ సిపి విడుదల చేశారు. దోపిడీ తర్వాత నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దోపిడీ సమయంలో నిందితులు తెలుగు, హిందీ మాట్లాడారని జ్యువెలరీ షాప్ లో పనిచేస్తున్న సిబ్బంది తెలిపారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపామని సిపి ప్రకటించారు. 5గురు ముఠా సభ్యుల్లో ఒకరు మాత్రం మాస్క్ వేసుకున్నారని, వీరికి సంబంధించిన ఆధారాలను క్లూస్ టీమ్స్ సేకరించాయని తెలిపారు. ఈ ముఠా ఎక్కడికి చెందింది, ఎక్కడి నుంచి వచ్చారన్న వివరాలను సేకరిస్తున్నామని కరీంనగర్ సిపి తెలిపారు. ఫామ్ చేశాము అంతా మొత్తం చెక్ చేస్తున్నాము. మొత్తం అన్ని యాంగిల్స్ లో నుంచి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. చేసి తప్పకుండా మేము కేసును డిటెక్ట్ చేస్తాం. సీసీ ఫుటేజ్లు ఉన్నాయి, అలా ఫేసెస్, సీసీ ఫుటేజ్లు, మోటార్ బైక్స్ మీద వచ్చారని ఇవి ఉన్నాయి క్లూస్. వీటి ఆధారంగా మేము చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ సీసీ ఫుటేజ్ చూసింది కదా, ఈ 2-3 డేస్ నుంచి వాళ్ళు ఎవరైనా నిర్వహించినట్టు అనిపించిందా సార్? అంటే చూస్తున్నాం, చెక్ చేస్తున్నాం. ఇప్పుడు దానికి మళ్ళీ ప్రీవియస్ సీసీ ఫుటేజ్ అన్ని చెక్ చేయాలి. అవన్నీ చెక్ చేస్తున్నాం. చెక్ చేసి బైక్స్ వాడినట్టున్నారు, వెహికల్ కార్ వాడితే ట్రాఫిక్ లో చిక్కుకుంటామని దూరం ఏమైనా కార్ పార్క్ చేసే అవకాశం ఉంది? వెహికల్ చేంజ్ చేసే అవకాశం కూడా ఉంది. వాళ్ళు ఇంతకుముందు జరిగిన ఇన్సిడెంట్స్ లో, చందనగర్ లో అక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ లో వాళ్ళు వెహికల్స్ చేంజ్ చేశారు, క్లోత్స్ కూడా చేంజ్ చేశారు. కాబట్టి చేసే అవకాశం ఉంది. కాబట్టి అన్ని యాంగిల్స్ నుంచి మేము ఎంక్వైరీ చేస్తున్నాం. They are counting approximately 3 kgs of 3 kgs. 1 kg gold. That's verifying. 1 kg means mostly 1.5 crore worth. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కరీంనగర్ నుంచి మా ప్రతినిధి గోపీకృష్ణ అందిస్తారు. గోపి, మనం చూస్తున్నాం ప్రధానంగా మరి ఫొటోస్ ని విడుదల చేయడం పోలీసులు చూస్తున్నాం. మరి కేసు దర్యాప్తు ఎక్కడి వరకు వచ్చిందనుకోవచ్చు, డీటెయిల్స్ ఏంటి? రత్న, గుడ్ ఈవినింగ్. అయితే కరీంనగర్ జ్యువెలరీ షాప్ లో దోపిడీకి పాల్పడిన దొంగల ముఠాలోని నలుగురి ముఠా సభ్యులకు సంబంధించిన ఫోటోలనైతే ఈ రోజు పోలీసులు అయితే విడుదల చేశారు. ఇటు జ్యోతినగర్, కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్ లోని పీఎంజే జ్యువెలరీలో దుకాణంలో ఆదివారం ఉదయం ఈ రోజు 11 గంటల ప్రాంతంలో అయితే దొంగల ముఠా సభ్యులు 5గురు అయితే చొరబడి దొంగతన కాల్పులు జరిపి దోపిడికి అయితే పాల్పడినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో దాదాపు సుమారు కిలోకు పైగా బంగారు ఆభరణాలు, బంగారంతో పాటు వివిధ ఆభరణాలు కూడా ఎత్తుకెళ్లినట్టు కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ సందర్భంగా కూడా సీసీ ఫుటేజ్ల ఆధారంగా ముఠాకు చెందిన నలుగురి ఫోటోలను అయితే కరీంనగర్ సిపి గౌస్ అలాం విడుదల చేసిన తెలుగు, హిందీ మాట్లాడుతున్నారని కూడా జ్యువెలరీలో పనిచేస్తున్న సిబ్బంది పేర్కొన్నట్టు కూడా పోలీసులు అయితే పేర్కొన్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ వారిని పట్టుకునే దిశగా పోలీసులు ప్రయత్నం చేస్తున్న క్రమంలో సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా వారు సిరిసిల్ల వైపు వెళ్లినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఇందులో 5గురు ముఠా సభ్యుల్లో మాత్రం ఒకరు మాత్రం మాస్క్ ధరించి ఉన్నారని, వారికి సంబంధించిన ఆధారాలను కూడా క్లూస్ టీమ్ సహాయంతో సేకరిస్తున్నట్టు కూడా పోలీసులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కూడా ముఠా సభ్యులు ఎక్కడికి చెందిన వారు అన్న కోణంలో కూడా వివరాలు ఎక్కడి నుంచి వచ్చారన్న కోణంలో కూడా పోలీసులు అయితే వివరాలు సేకరిస్తున్న పనిలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు నగల దుకాణంలో దోపిడీకి పాల్పడిన ముఠా షాప్ లోపల కూడా భయానక వాతావరణం సృష్టించిందని చెప్పొచ్చు. ఇటు సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి కూడా వాష్రూమ్ లో భయంతో దాక్కున్న మహిళను కూడా బయటకు తీసుకొచ్చి ఆ నగలను ప్యాక్ చేసుకొని వెళ్ళిపోతున్న క్రమంలో బయటకు వెళ్లే క్రమంలో కూడా సిబ్బంది వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు ముఠా సభ్యులైతే తుపాకులకు అయితే పని చెప్పారని చెప్పేసి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో బయటకు వచ్చే క్రమంలో కాల్పులు జరిపి బయట కూడా వెళ్లే క్రమంలో కూడా గాలిలోకి కాల్పులు జరుపుతూ 2 బైక్ల మీద కూడా స్టార్ట్ చేసుకుని వెళ్లిపోయినట్టు కూడా స్థానికులు అయితే పేర్కొంటున్నారు. ఈ క్రమంలో నగలు ఎత్తుకు వెళ్తున్న క్రమంలో కూడా
బ్యాగ్ అయితే అక్కడే పడిపోయినట్టు కూడా మనకు స్థానికులు అయితే పేర్కొంటున్నారు. అదే విధంగా ముఠా సభ్యుడు కూడా తప్పించుకునే ప్రయత్నంలో ఒక సభ్యుడు కూడా కింద పడిపోయి ఉంటాడు కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సాధారణంగా అయితే ఇలాంటి దోపిడీలకు ప్రొఫెషనల్స్ దోపిడీ దొంగలైతే ఈ దోపిడీలు చేస్తున్నట్టు కూడా పోలీసులు అయితే అంచనా వేస్తున్నారు. కానీ కరీంనగర్ జ్యువెలరీలో దోపిడీకి పాల్పడిన ముఠా సభ్యులు కూడా అలాంటి ప్రొఫెషనల్స్ అయి ఉంటారని కూడా అంచనా వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు దాదాపు బయటకు వెళ్తున్న క్రమంలో కూడా సిబ్బంది వారిని అడ్డుకున్న క్రమంలో కూడా అక్కడ సీసీ ఫుటేజ్ చూసిన పరిస్థితిలో కూడా ముఠా సభ్యులు అయితే కొంత భయాందోళనకు గురైనట్టు కూడా తెలుస్తుంది. ఇది సిబ్బంది ఫైరింగ్ చేస్తున్న ముఠా సభ్యులు కూడా బయటకు పరిగెత్తుతూ కూడా కొంత ఆందోళన గురయ్యారన్నట్టు కూడా అక్కడ స్థానికులు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటు నగల షాపుకు దోపిడీకి పాల్పడ్డ ఏదైతే ముఠా సభ్యులు ఉన్నారో వారు రెండు బైక్ల మీద రావడం అయితే జరిగినట్టు కూడా తెలుస్తుంది. అదే విధంగా పారిపోవడు కూడా 2 బైక్లు, ఒకటి అపాచీ బైక్, ఒకటి పల్సర్ బైక్ సంబంధించిన బైకులు కూడా వాడినట్టు కూడా పోలీసులు అయితే గుర్తించినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఆ బైకులు ఎక్కడి నుంచి వచ్చాయి, వీరు దొంగతనం చేశారా లేదా కొనుగోలు చేశారా, వీరికి ఎవరైనా సహకరించారన్న కోణంలో కూడా పోలీసులు అయితే ఈ మొదటిగా బైక్లు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో కూడా విచారణ అయితే చేపడుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఇటు కాల్పులు జరుపుతుండగా వెళ్తున్న క్రమంలో కూడా మార్గ మధ్యలో మ్యాగజైన్ తో పాటు రౌండ్లపై ఏదైతే బుల్లెట్ రౌండ్లపై కూడా విశ్లేషణ చేస్తున్నట్టు కూడా సమాచారం అయితే అందుతుంది. కంట్రీ మేడ్ తుపాకులకు చెందినవా లేక అక్రమంగా కొనుగోలు చేసినవా, ఎక్కడైనా దొంగతనం చేసుకొచ్చారా అన్న విషయాలపై కూడా పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ వివరాల వల్ల కూడా ముఠా గురించి కొంతలో కొంతైనా తెలిసే అవకాశం ఉంటుందని కూడా పోలీసులు అయితే భావిస్తున్నారు. ఇటు మరోవైపు ముఠాకు చెందిన వారి ఫోటోలతో పాటు ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా కూడా ఇతర ప్రాంతాలకు దోపిడీలకు పాల్పడిన ముఠాలతో పోల్చి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ముఠా అయితే ఏ ప్రాంతానికి చెందిందా అన్నది కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఆ ఘటనను కూడా తెలంగాణ మల్టీ జోన్ 1 ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా కూడా ఏదైతే క్రైమ్ సీన్ ను పరిశీలించి బాధితులతో ఏదైతే గాయపడ్డ బాధితులు ఉన్నారో వారిని కూడా పరామర్శించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ బాధితులకు కూడా అండగా ఉంటామని కూడా అతడు భరోసా అయితే కల్పించారు. మెరుగైన వైద్యం అందించాలని కూడా తగిన న్యాయం చేస్తానని కూడా తెలిపిన పరిస్థితిలో మాత్రం ముఠా సభ్యులు అయితే ఇటు బయట గతంలో హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతాల్లో జరిగిన ముఠా సభ్యులు కూడా ఇలాంటి తుపాకులతో బెదిరించి పాల్పడి ఉన్నారు. అదేవిధంగా వీరు కూడా అంతర్రాష్ట్ర ముఠాగా భావిస్తున్నట్టు పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ ముఠా సభ్యులు అయితే మొత్తం 5 సభ్యులు 4 హిందీ మాట్లాడుతూ ఒకరు మాత్రం తెలుగు మాట్లాడినట్టు కూడా పోలీసులు అయితే వెల్లడించారు. ఈ క్రమంలో ఆ తెలుగు మాట్లాడిన వ్యక్తి బయట అంతర్రాష్ట్రానికి చెందిన వాడైతే ఇక్కడ సెటిల్ అయి ఇక్కడ తెలుగు నేర్చుకున్న వాడా లేదా ఇక్కడి వాళ్ళు బయట వాళ్ళకు సహకరించారన్న కోణంలో కూడా పోలీసులు అయితే కొంత క్షుణ్ణంగా అయితే పరిశీలిస్తున్నారు. ఇటు 5 సభ్యులు ఒకరు ఖచ్చితంగా తెలుగు మాట్లాడిన వారైతే ఇక్కడ లోకల్ క్యాండిడేట్ ఎవరైనా వారికి సహకరించారన్నట్టు కూడా పోలీసులు అయితే భావిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. దీనిపై కూడా ప్రతిపక్షాలు కూడా ఇటు మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఏదైతే ఉందో ఈ సంబంధించిన స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తో పాటు పాడి కౌశిక్ రెడ్డి కూడా ఇటు ఆ జ్యువెలరీ షాపు వెళ్లి కూడా పరిశీలించి అనంతరం కూడా ఏదైతే కాల్పుల్లో గాయపడ్డ బాధితులను కూడా పరామర్శించారు. ఇంతకుముందే ఆ ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లిన కూడా వీళ్ళు మండిపడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఇలాంటి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం కావడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి అయితే మండిపడ్డారు. ఇటు పోలీసులు ప్రజలకు రక్షణ కల్పించాల్సింది పోయి ప్రజలకు పోలీసులపై నమ్మకం లేకుండా పోయిందని కూడా పేర్కొన్నారు. ఇదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి గల్లీకి సీసీ కెమెరాలు ఉండేవి, కానీ ఇవి మెయింటెనెన్స్ లేకపోవడంతో ప్రస్తుతమైతే అవి నిర్వీర్యం కావడంతో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని మరోసారి పునరావృతం కాకుండా చూడాలని చెప్పేసి కూడా వీళ్ళు గంగుల కమలాకర్ పాడి కౌశిక్ రెడ్డి అయితే పేర్కొన్నారు. ఇదే విధంగా బండి సంజయ్ ఏదైతే
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కార్యాలయం సమీపంలోనే ఈ ఘటన జరగడంతో మాత్రం కొంతమేర భయాందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పూర్తి స్థాయిలో తాము పోలీసులకు మాట్లాడిన బండి సంజయ్ కేసు అయితే వేగవంతం చేసి నిందితులను వెంటనే పట్టుకోవాలని కూడా సూచించినట్టు కూడా తెలుస్తుంది. కేంద్ర మంత్రి కూడా ఇది ఏదైతే ఘటన జరిగేటంటే ఒక 30 నిమిషాల ముందు కూడా అదే ప్రాంతంలో కేంద్ర సహాయ మంత్రి పర్యటించి నిధులకు దాదాపు ఏదో ఓపెనింగ్ కూడా చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనలో సంజయ్ అక్కడి నుంచి వెళ్లిన కొద్ది క్షణాల లోపలనే ఈ ఘటన జరగడంతో మాత్రం కొంతమేర భయాందోళనకు గురైనట్టు కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా కరీంనగర్ ఘటనతో మాత్రం కొంతమేర కలకలం సృష్టించిందని చెప్పొచ్చు. అదేవిధంగా వెంటనే అప్రమత్తమైన పోలీసులు అయితే ఎక్కడికక్కడ కూడా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఇటు ఆ బైక్ పై వెళ్ళిన వాళ్ళు మధ్యలో బైక్లను పడివేసి కూడా బస్సులలో కావచ్చు, ఆటోలలో కావచ్చు, కార్లలో కూడా ప్రయాణించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ దిశగా కూడా ప్రతి బస్సులతో పాటు ప్రతి వెహికల్ కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసిన పోలీసులు అయితే అలాంటి నిందితులు ఎవరైనా కనిపించినట్టయితే వెంటనే స్థానిక పోలీసులకైతే సమాచారం అందించాలని చెప్పేసి కూడా పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఘటనకు జరగని ముందు నుంచే రెక్కి నిర్వహించినట్టు కూడా మనకైతే తెలుస్తుంది. ఈ రోజు ఆదివారం జ్యోతినగర్ ఆ ఏరియా లోపల కూడా నిర్మానుష్యంగా వాతావరణం ఉంటుంది. రోడ్డుపై కూడా ఎవరు కూడా ప్రజలు సంచరించారని చెప్పేసి నిర్ణయం తీసుకున్న వాళ్ళు చివర ఉంటుందన్న కోణంలో ఇటు వేములవాడ రోడ్డుకు ఏదైతే ఉందో ఆ రోడ్డు కూడా కలిసే అవకాశం ఉంటుందని భావించిన దోపిడి దొంగల ముఠా ఈ జ్యువెలరీని ఎంచుకున్నట్టు కూడా మనకు ప్రచారం అయితే జరుగుతుంది. ఇటు నడి ఒడ్డు ఇటు మిగతా జ్యువెలరీ షాపులు ఉన్నప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఏదైతే వేములవాడ రోడ్డుకు గల్లీలో నుంచి వెళ్తే తొందర వచ్చే ప్రాంతంగా ఎంచుకొని ముందు నుంచే దాదాపు ఓ వారం 10 రోజుల నుంచి కూడా రెక్కి నిర్వహించిన అనంతరం మాత్రమే ఈ ఘటన దోపిడికి పాల్పడినట్టు కూడా మనకు స్థానికులు అయితే పేర్కొంటున్నారు. ఇటు నిర్వహించిన అనంతరం ఏదైతే రెక్కి నిర్వహించిన అది ఆ ప్రాంతాలను కూడా ముందస్తుగా అయితే చెక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కరీంనగర్ పోలీసులు మాత్రం ఇక్కడ సామాన్య ప్రజలకు ఈ నిరంతరం ఏదైతే కెమెరాలు ఉంటాయంటూ కూడా పోలీసులు పేర్కొంటున్నప్పటికీ కూడా ఆ నిఘా కంట్రోల్ రూమ్ సంబంధించి కెమెరాలలో ఓన్లీ బైక్ చాలన్స్, కార్ చాలన్స్ చాలన్లు వేస్తూ కూడా ఉంటున్నారు తప్పితే క్షుణ్ణంగా వారు అనుమానమైన వ్యక్తుల కాదా అన్నది కూడా పోలీసులు వివరించడం లేదని కూడా ప్రజలైతే ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది స్థానికంగా వెళ్లే క్రమంలో కూడా ఎక్కడైతే ప్రధాన కూడల్లో కూడా కెమెరాలు ఉన్నాయంటూ కూడా కరీంనగర్ పోలీసులు పేర్కొంటున్నారు. ఈ దిశగా కూడా పోలీసు ప్రతి చోట కెమెరాలు ఉన్న పరిస్థితి ఈ దొంగతనాలు ఎలా ప్రజలైతే ప్రశ్నిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా కరీంనగర్ లో దొంగల మూట కలకలం రేపిందని చెప్పొచ్చు. కొద్ది రోజుల్లోనే వారిని పట్టుకుంటామని కూడా పోలీసులు అయితే పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రత్న. థ్యాంక్ యూ గోపి.